మీ అందరికీ లాస్ట్ వీడియోలో ముద్రల గురించి చెప్తున్నాను. అలాగే మనకి ఉన్న డిసీజ్‌ను శరీరంలో ఏ భాగాల్లో ఏ తత్వం ఎలా ఉంటుందనేది వీడియో చేశానండి. ఒకవేళ చూడకపోతే అందరూ ఒకసారి దీని ముందు వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చెప్తాను నేను. మీకు శరీరంలో ఎక్కడెక్కడ ఏ భాగాల్లో నొప్పులు ఉన్నాయి అంటే మీకు ముద్రల గురించి చెప్పాను. ముద్రలు ఏం వేసుకోవాలో తెలియటం లేదన్న వాళ్ళకి ఇది ఇంకా సులువు పద్ధతి. నేను ప్రాక్టీస్ చేసిన విధానం ఇది. ఇప్పుడు మీకు భూతత్వం గురించి చెప్తానండి. భూతత్వం అంటే భూతత్వము పెరిగింది తగ్గింది మనం తెలుసుకోలేము. అయితే సరిగ్గా లేదు అని మాత్రం తెలుసుకోగలము. ఎలాగంటే మీకు ఆ పార్ట్ శరీరంలో పార్ట్ చెప్పాను కదా. ఇప్పుడు భూతత్వం అనేది మనకి బేసిక్ చక్రాకి సంబంధించింది. వెన్నుపూసకి చివరి పూస దగ్గర మనకి బేసిక్ చక్ర అనేది ఉంటుంది. మూలాధార చక్రం ఉంటుంది. ఆ మూలాధార చక్రము సమంగా లేదు అని మాత్రం తెలుసుకోగలం. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, మీకు బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. భూతత్వానికి సంబంధించి మనం ఏమి గుర్తు చెప్తామంటే శరీరంలో మనకి కాళ్ళు భాగం ఎక్కువ చూపిస్తాం. ఎందుకంటే ఆ మూలాధారానికి చక్రానికి కింద ఉన్న పార్ట్ అంతా కూడా మనకి కాళ్ళకు సంబంధించి కాళ్ళు ఉంటాయి. అలాగే బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి. కాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి అనుకోండి, లేదా బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏమంటాము, ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉంది అంటాం, లేదా కాళ్ళు నొప్పులు ఉన్నాయంటాము. ఇది మనకి భూతత్వానికి సంబంధించిన గుర్తు చూసుకోండి. మీకు ఏది తెలియట్లేదంటే చెప్తున్నాను. కరెక్ట్గా భూతత్వం అనేది ఎక్కడ ఉంటుంది, ఆ ప్లేస్కి సంబంధించి కింద కానీ పైన కానీ పెయిన్స్ వస్తూ ఉంటే మనకి అది భూతత్వం సరిగా లేదు అని తెలుసుకోవాలి. అది పెరిగింది తగ్గింది చెప్పడం అనేది చాలా కష్టం. కాబట్టి దాన్ని సమానం చేయాలి మనం అంతే. అప్పుడు సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు మనకి బాగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కాబట్టి మనకి భూతత్వం సరిగా లేదు, లేదా బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి, బద్ధకంగా ఉంది, సోమరితనం అనుకుంటాం కదా, ఏ పని చేయలేకపోవడం, అలా కూర్చుందాం అనిపిస్తుంది. ఇదంతా కూడా భూతత్వానికి సంబంధించిందే. ఇది భూతత్వం సరిగా లేదు. మెయిన్ ఇది కూడా తెలియట్లేదు ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకుంటే, బాగా కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి భూతత్వము సరిగ్గా లేదు, సమానంగా లేదు అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానికి సంబంధించి మీకు ఇప్పుడు ఈ 2 చేతుల వేళ్లలో మన పెద్దవాళ్ళు ఒక్కొక్క చేతిలోని 5 వేళ్లతో తత్వాలను పోల్చారని చెప్పాను ఇంతకుముందు వీడియోలో. అలాగే భూతత్వానికి సంబంధించి మనకి రింగ్ ఫింగర్, ఈ రింగ్ ఫింగర్ మనకి భూతత్వానికి సంబంధించింది. ఇప్పుడు మీకు భూతత్వం సమానంగా లేదు అని తెలిసింది. ఎలాగో చెప్పాను కదా, దాని లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాను. సరిగ్గా లేదు కాబట్టి దాన్ని ఏం చేయాలి, మనము సమానం చేయాలి. సమానం చేయాలి అంటే ఎప్పుడు కూడా ముద్రలు గుర్తుపెట్టుకోండి. ముద్రలు 3 రకాలుగా ఉంటాయి మనం వేసేది. ఇప్పుడు ఇది పృథ్వీ ముద్ర అంటాము, ఇలా వేసేది. భూతత్వాన్ని మనం సమానం చేస్తున్నాం అంతే. సమానం చేయాలంటే ఇలా పెట్టుకొని రింగ్ ఫింగరు, బొటన వేలు, ఈ కొనలు ఇలా ఉంచుకొని ఇలా మనం ముద్ర వేసి రోజుకి 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు సాధన చేయండి. సాధన చేస్తే భూతత్వం సమానంగా ఉంటుంది. మీకు అక్కడ ఉన్న డిసీజెస్ కూడా కంట్రోల్ అయ్యి తగ్గడం మొదలవుతుంది. కాళ్ళు నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇది భూతత్వానికి సంబంధించింది. ఇప్పుడు పృథ్వీ ముద్ర అని చెప్పాను. అయితే మీకు పెంచడం తగ్గించడం అంటే భూతత్వం పెరిగింది తగ్గింది మనకు తెలియదని చెప్పాను, సమానం చేయాలని చెప్పాను. అయితే ఇప్పుడు దీన్ని సూర్యముద్ర అంటామండి. ఈ పృథ్వీ ముద్రనే ఈ రింగ్ ఫింగర్ని ఇలా ఉంచితే మనము పృథ్వీ ముద్ర అంటాము. అదే రింగ్ ఫింగర్ని ఇలా బొట్టన వేలు కింద గణుపు దగ్గర ఇలా ఆంచి ఇలా పెట్టి రింగ్ ఫింగర్ మీద ఇలా బొట్టన వేలుని పెట్టామనుకోండి, ఇది మనకి సూర్యముద్ర అంటాము. దీన్ని వెయిట్ లాస్కి ఉపయోగిస్తాము. మనం వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని రోజుకు 10 నిమిషాలు సాధన చేస్తే సరిపోతుంది. ఇలా పెడితే ఏంటంటే మనము భూతత్వాన్ని బాగా తగ్గించాము అని అర్థము. భూతత్వము తగ్గింది అని. ఇప్పుడు మీకు 2 విషయాలు అర్థమైనాయి. ఇలా పెడితే సమానం చేయటము, అలాగే ఏ వేలు మీదైనా సరే బొట్టన వేలు ఇలా పెడితే కనుక తగ్గించడం అంటాం, తత్వాన్ని బాగా తగ్గించడం అంటాము. అలా కాకుండా మామూలుగా ఇలా పెట్టి మిగతా 3 వేళ్ళు కూడా ఇలా ఆకాశాన్ని చూస్తూ ఉన్నాయి కదా, ఇలా నిటారుగా పెట్టాము. ఇవి మిగతా తత్వాలను పెంచుతున్నాం అన్నమాట. మనం దీన్ని పెంచడం అంటారు. అంటే ఇలా ఉంటే సమానం చేయటం, ఇలా ఉంటే బాగా ఆ తత్వాన్ని బాగా తగ్గించడము, లేదా మనం ఇలా వదిలేసామనుకోండి, వదిలేస్తే మిగతా తత్వాలు అంటే ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి రింగ్ ఫింగర్ని వదిలేసాము, ఇప్పుడు తత్వాన్ని పెంచడం అంటాము. ఇది పెరగటం అంటే మీకు ఇలా పెడితే పెరగటము, ఇలా ప్రతి వేలును కూడా బొట్టన వేలుతో ప్రతి వేలు కొనని బొట్టన వేలుతో ఇలా ఆనిస్తే కనుక ఆ తత్వం సమానంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఆనించాము కాబట్టి భూతత్వం సమానంగా ఉంటుంది, లేదా దీన్ని ఇలా ఆనిస్తే ఇది శూన్యతత్వం సమానం అవుతుంది. అలాగే ఇది వాయుతత్వం సమానమవుతుంది, అలాగే జలతత్వం సమానమవుతుంది. ఇలా పెడితే అది సమానం అవుతాయి ఆ తత్వాలు, గుర్తుపెట్టుకోండి. లేదా మీకు
తగ్గించాలి, బాగా ఎక్కువ పెయిన్స్ ఉన్నాయి అనుకుంటే ఒక చిన్న టెక్నిక్. ఇప్పుడు ఇలా చేసినా మనకి కొంచెం పెయిన్స్ తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే దీని భూతత్వాన్ని బాగా తగ్గించండి. తగ్గిస్తే ఏమవుతుందంటే ఒకవేళ నొప్పులు తగ్గుతున్నాయా లేదా ఒక 5 నిమిషాలు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. నొప్పులు తగ్గుతున్నాయి అనుకుంటే అప్పుడు భూతత్వం పెరిగింది అనేది మీకు తెలుస్తుంది. పెరిగింది కాబట్టి బాగా తగ్గించేస్తున్నాము. కాబట్టి ఇలా కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు భూతత్వాన్ని మీకు తెలిస్తే పెరిగింది తగ్గింది అనేది తెలిస్తే ఓకే, పెరిగింది కాబట్టి భూతత్వం బాగా బద్ధకంగా ఉంది, ఎక్కువగా ఉంది, సోమర్తనం ఎక్కువ ఉంది, ఒళ్ళు నొప్పులు బాగా ఉన్నాయి అనుకుంటే కొంచెం ఇలాగా తగ్గించి చూసుకోండి. పెయిన్స్ తగ్గుతున్నాయి అనుకుంటే ఓకే, ఈ ముద్రను రోజుకి 5 నిమిషాలు 10 నిమిషాలు సాధన చేయండి. సూర్య ముద్ర అంటాము. లేదు మాకు ఏం తెలియటం లేదు అనుకుంటే భూతత్వాన్ని సమానం చేయాలని మాత్రమే చెప్తున్నాను. ఏ తత్వమైనా సమానంగా మాత్రమే చేస్తాం మనం. ఇప్పుడు తెలియని వాళ్ళకి, అంటే పెరిగింది తగ్గింది తెలియని వాళ్ళకి భూతత్వాన్ని సమానంగా చేయాలి. ఇప్పుడు మీ కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆ తత్వం సరిగా లేదు కాబట్టి ఇలా పెట్టి మనము 2 తోళ్ళ మీద ఇలా పెట్టి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సాధన చేయండి. మీకు ఆ తత్వం సమానంగా అయ్యి అక్కడున్న పెయిన్స్, కాళ్ళ నొప్పులు కానీ బాడీ పెయిన్స్ కానీ తగ్గుతూ ఉంటాయి, తగ్గడం మొదలవుతాయి. ఏ ముద్ర అయినా కానీ 2-3 నెలలు సాధన చేయాలండి. అప్పుడే దాని అంటే తగ్గటం అనేది తెలుస్తూ ఉంటుంది. దాని గురించిన మనకి మొత్తము ఎలా పనిచేస్తుందో ఒక ముద్ర అనేది తెలుస్తుందండి. కాబట్టి ఏ ముద్ర అయినా మీకు 2-3 నెలల టైం పడుతుంది. కొంతమందికి అంటే మనసు ప్రశాంతంగా లేకుండా ఉండే వాళ్ళకి 6 నెలలు పడుతుంది ఒక్కొక్క ముద్ర. కొంతమందికి 10 రోజుల్లోనే తేడా తెలిసిపోతుంది. బాడీ పెయిన్స్ తగ్గడం, కాళ్ళ నొప్పులు తగ్గడం, ఇలాంటివి 10 రోజుల్లోనే తేడా తెలిసిపోతుంది. ఇది భూతత్వము. ఇప్పుడు ఇంకొక తత్వం గురించి చెప్తాను. భూతత్వం పైన ఉండేది మీకు జలతత్వము, అది స్వాదిష్టాన చక్రము. ఇప్పుడు మీకు పొత్తి కడుపులో నొప్పి కానీ, లేదంటే కడుపులో నొప్పి, డైజెషన్ ప్రాబ్లమ్స్, యూరిన్ ప్రాబ్లమ్స్, లేదంటే వెనక బ్యాక్ పెయిన్, ఇలా నడుముల నొప్పులు, ఇలాంటివన్నీ వస్తుంటే కనుక మీకు స్వాదిష్టాన అంటే స్వాదిష్టాన చక్రం ప్లేస్లో ఆ పార్ట్లో ఏమున్నాయి, కిందకి వచ్చేసి మనకి పొత్తి కడుపు ఉంది, కొంచెం పైనగా మనకి పైన పొట్ట ఉంది, అలాగే వెనక వచ్చేసరికి నడుములు. ఆ స్వాదిష్టాన చక్రం యొక్క ఆ ప్లేస్లో శరీర భాగం చూసుకొని అక్కడ కనుక పెయిన్స్ వస్తున్నాయంటే మీకు జలతత్వము సమానంగా లేదు, సరిగ్గా లేదు అని మనం తెలుసుకోవాలి. జలతత్వం సరిగ్గా లేకపోతే ఏం చేయాలి? జలతత్వానికి సంబంధించి మన 2 చేతుల వేళ్లలో మనకి చిన్న వేలు, అంటే ఈ చిటికెన వేలని మన జలతత్వానికి చెప్పారు పెద్దవాళ్ళు. కాబట్టి దీన్ని సమానం చేయాలి. కాబట్టి మనం ఇది బొట్టన వేలికి ఇలా నుంచి చిటికెన వేలిని ఇలా పెడతాము. ఇది మీకు వర్ణముద్ర అంటాము. దీన్ని రోజుకి 10 నిమిషాలు 15 నిమిషాలు సాధన చేస్తూ ఉండండి. మీకు ఆ ప్లేస్లో పెయిన్స్ అనేది తగ్గడం మీరు చూస్తారు. ఇది మీకు జలతత్వానికి సంబంధించింది. దానిపైన ఉన్నది అగ్నితత్వము. అగ్నితత్వం అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు దీని గురించి కొంచెం వివరంగా చెప్తాను. మీకు మనకి వచ్చేసి బొటన వేలు అగ్నితత్వంగా చెప్తారు. అయితే ఇప్పుడు ఈ వేళ్ళన్నిటితో పాటుగా మనం ఇలా కలిపి పెడుతున్నాము. అగ్నితత్వాన్ని ఎప్పుడూ కూడా ఇప్పుడు జలతత్వానికి ఇలా పెట్టామనుకోండి, జలతత్వానికి కలిపి పెట్టాం అంటే ఏంటంటే అగ్నితత్వము అనేది మనలో తేజస్సు, శక్తి అనమాట. ఈ శక్తి వాహకంగా ఈ బొట్టన వేలుని మనం చూస్తాం. అయితే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే దీన్ని సమం చేస్తున్నాం. శక్తి ఇచ్చి బొట్టన వేలతో ఈ శక్తిని జలతత్వంతో కలిపి సమాన శక్తిగా చేస్తున్నాం. అయితే ఇక్కడ మీకు స్వాదిష్టాన చక్రం పైన మణిపూరక చక్రం ఉంది. అది అగ్నితత్వానికి బొట్టన వేలు అని పెద్దవాళ్ళు చెప్పారు. దాన్ని ఎలా చూడాలంటే ఇది కొంచెం కష్టం అండి. ఎందుకంటే మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఎట్లా ఉంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే మీకు ఇప్పుడు ఇది అగ్నితత్వం అంటే మనకి అగ్నితత్వము పెరిగింది తగ్గింది తెలియదు. అయితే సరిగ్గా లేదని ఎలా తెలుస్తుంది? ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, కడుపులో మంటగా ఉండడము, కడుపులో నొప్పిగా ఉండటం, కడుపుంతా ఉబ్బరంగా ఉండడం, కడుపు పట్టేసినట్టు ఉండడం, ఇదంతా కూడా మీకు అగ్నితత్వానికి సంబంధించింది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకమైన ముద్ర అంటూ మనం ఏం చెప్పలేము డైజెషన్ ప్రాబ్లంకి అగ్నితత్వానికి సంబంధించి. ఎందుకంటే ప్రతి తత్వాన్ని కూడా మనం అగ్నితత్వంతో కలిపి సమానం చేస్తున్నాం, అంటే ఆ తత్వాన్ని సమానం చేస్తున్నాం. ఇప్పుడు మీకు దీన్ని కనుక తెలుసుకోవాలంటే అగ్నితత్వం సమానంగా చేయాలని ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు చూడండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మీకు మణిపూరక చక్రము ఉంటుంది. నావెల్ దగ్గర మణిపూరక చక్రం ఉంటుంది, అది అగ్నితత్వము. అయితే అది సమానంగా లేదంటే ఇప్పుడు మీకు కనుక గ్యాస్ కింద వైపుకు వస్తున్నట్లయితే కనుక మీకు ఏమవుతుంది? పొత్తు కడుపు అంత నొప్పిగా ఉంటుంది, గ్యాస్ పట్టేసినట్లు ఉంటుంది. అది మీకు తెలిసిపోతుంది. కిందకుంటే కనుక, కడుపు కిందకుంటే గ్యాస్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. కడుపు పైన ఉంటే
సో పైన పొట్టంతా కూడా ఉబ్బరంగా ఉంటుంది, త్రేపులు వస్తుంటాయి, మంట పుడుతుంది, కడుపులో మంట. ఇది ఇలా మీకు లక్షణాలు తెలుసు. అగ్నితత్వానికి సంబంధించిన లక్షణాలన్నీ ఇలాగే ఉంటాయి. మంట పుట్టడము, కడుపంతా అదోలా ఉండటం, కడుపు తిప్పినట్లు, వామిటింగ్ సెన్సేషన్, ఇదంతా కూడా అగ్నితత్వానికి సంబంధించింది. సమానంగా లేదు. కాబట్టి దీన్ని ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు కింద భాగంలో మనకి అంటే పొత్తి కడుపు భాగంలో కనుక గ్యాస్ట్రిక్ ఫామ్ అయింది అనుకుంటే దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్యాస్ వల్ల నడుము నొప్పులు, పొట్టలో నొప్పి, కాళ్ళ నొప్పులు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తాయి. అలా అయితే మనం ఎలా చూసుకోవాలి? మరి అగ్నితత్వాన్ని సమానం చేయాలనుకుంటే మీకు ఇప్పుడు చెప్పాను కింద 2 పార్ట్స్లో అంటే కాళ్ళు, మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రంలో ఏ భాగంలో అయితే ఎక్కువగా పెయిన్ ఉంటుందో ఆ భాగంలో మీరు ఇలా చేస్తున్నారు, సమానం చేస్తున్నారు. అదే గ్యాస్ట్రిక్ ఉంటే ఆ భాగంలో కనుక చూసుకోండి, బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అనుకుంటే, మోషన్ ప్రాబ్లం వస్తుంది లేదా సరిగా అవ్వట్లేదు, యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే కనుక దానికి సంబంధించి ఇప్పుడు మీకు కింద అంటే మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం రెండిట్లో కనుక గ్యాస్ ఉంది అనుకుంటే ఇలా ప్రాణముద్ర వేసేయండి. ప్రాణముద్ర వేసేస్తే ఏమవుతుందంటే రెండింటినీ సమానంగా చేస్తాం. ఇప్పుడు మనము రెండిట్లో కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది, కాళ్ళ నొప్పులు వస్తుంది, గ్యాస్ట్రిక్ వల్ల పెయిన్ వస్తుందని మీ అందరికీ అర్థమవుతుంది. గ్యాస్ ఉంటే మనకి కడుపులో నొప్పి ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది అందరికీ. కాబట్టి ఆ 2 తత్వాలని సమానం చేయాలి. కాబట్టి సమానం చేస్తే గ్యాస్ అనేది పోతుంది. కాబట్టి ప్రాణముద్ర వేయండి. లేదా మోషన్ ప్రాబ్లం ఉంది, ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను, అపాన ముద్ర అనేది చెప్పాను. అపాన ముద్ర వేయండి. ఇది మీకు కింద భాగాన్ని గ్యాస్ కింద కనుక ఫామ్ అవుతుంటే పొట్ట కింద తెలుస్తుంది. అపాన ముద్ర అనేది వేయండి. లేదా ప్రాణముద్ర, ఈ 2 ముద్రలు చూసుకోండి. ఈ 2 ముద్రలు రోజుకు 10 నిమిషాలు సాధన చేయండి. గ్యాస్ట్రిక్ అనేది తగ్గుతుంది. లేదు పై భాగంలో వస్తుంది, మనకి పొట్ట పై భాగంలో ఈ అగ్నితత్వం అంటే సమానంగా చేయాలి, బాగా మనకి త్రేపులు వస్తున్నాయి, మంట వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు మీరేం చేయాలి? అపాన ముద్ర వేయండి. అపాన ముద్ర వల్ల తగ్గలేదు అనుకుంటే అపాన వాయుముద్ర. ఈ అపాన వాయుముద్ర వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ట్రిక్ అనేది తగ్గుతుంది. అలాగే ఈ త్రేపులు రావడం కానీ, గాలి సరిగా ఆడకపోవడం, దీన్ని హృదయ ముద్ర అంటాము, అపాన వాయుముద్ర అంటాము. ఈ ముద్ర వేసి ట్రై చేయండి. ఈ ముద్ర వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కంట్రోల్ అవుతుంది. మీకు పైన వచ్చే ఈ త్రేపులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ 2 ముద్రల్లో బాగా తగ్గుతాయండి. అపాన ముద్ర, అపాన వాయుముద్ర. ఇది మీకు ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిస్తుంది. అలాగే ప్రాణముద్ర ఒకటి, కింద పొత్తి కడుపు కింద ఉన్నదంటే ప్రాణముద్ర వేసుకోండి. లేదా పై భాగంలో ఉంటే అపాన వాయుముద్ర. అపాన ముద్ర కూడా మీకు మొత్తం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ బాగా పనిచేస్తుంది. లేదు అంటే వాయుముద్ర అనేస్తాము. వాయుముద్ర ఏంటంటే మనకి బాగా గాలి అనేది అంటే వాయువు పట్టేసి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. వాయుముద్ర అనేది కూడా వేస్తాం. వాయుముద్ర వేయటం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అది చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత మనకి ఇప్పుడు మీకు 3 తత్వాలు అయిపోయినాయి. భూతత్వం, జలతత్వము, మణిపూరక తత్వం అది అయిపోయింది. ఆ తర్వాత అనాహత చక్రము. అనాహత చక్రం అంటే హృదయ చక్రము. దీనికి సంబంధించి మీకు గాలి అందకపోవటము, చెస్ట్ పెయిన్ కానీ, లేదంటే వీపు నొప్పి, పైన వీపు నొప్పి, అలాగే ఊపిరితిత్తులు, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ భాగంలో మనకి సరిగా ఉండకపోవడము, అనీజీగా ఉండటం అనేది తెలుస్తుంది కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి మనము? వాయుతత్వాన్ని, ఇది వాయుతత్వం కాబట్టి వాయుతత్వాన్ని సమానం చేయాలంటే జ్ఞానముద్ర వేసుకోండి. దీన్ని జ్ఞానముద్ర అంటాము. పెరిగింది తగ్గింది మనకు తెలియదు కాబట్టి మనము జ్ఞానముద్ర వేసి రోజుకు 10 నిమిషాలు ఈ ముద్ర వేసి వాయుతత్వాన్ని సమానం చేసుకోవచ్చు. అప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతూ ఉంటాయి. అలాగే పైన వచ్చేసి మళ్ళీ మీకు విశుద్ధ చక్రము అంటే శూన్యతత్వానికి సంబంధించింది విశుద్ధ చక్రం. ఇప్పుడు వాయుతత్వం అయిపోయింది. శూన్యతత్వము సరిగ్గా లేకపోతే, ఇంబ్యాలెన్స్ ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు మెడ నొప్పులు, స్పాండిలైటిస్, అలాగే నరాల ప్రాబ్లమ్స్, చెవి ప్రాబ్లమ్స్, కన్ను, ముక్కు, ఇవన్నీ కూడా హెడేక్స్ ఇవన్నీ వస్తాయి విశుద్ధ చక్రం సమానంగా లేకపోతే. దానికి సంబంధించి మీకు పెద్దవాళ్ళు మనకి ఇది 3వ వేలు. 3వ వేలుని మనకి ఆకాశతత్వానికి ప్రతీకగా చెప్పారు విశుద్ధ చక్రము. దీన్ని మనము శూన్యతత్వం అంటాం. శూన్యతత్వం సరిగా లేదు కాబట్టి అంటే ఆ ప్లేస్లో మీకు పెయిన్స్ ఉన్నాయి, అనీజీగా ఉంటే సరిగ్గా లేదు కాబట్టి సమానం చేయాలి. కాబట్టి మనము ఈ ముద్రను వేస్తాము. ఇట్లా మనము మధ్య వేలుని బొట్టన వేలు కలిపి ఆకాశ ముద్రని వేస్తాము. ఇది మీకు శూన్యతత్వానికి సంబంధించింది విశుద్ధ చక్రము సమానం చేస్తున్నాము. ఇదండి మొత్తం ఇన్ఫర్మేషను. మీకు ఏ ప్లేస్లో శరీరంలో
ఏ భాగంలో ఎక్కడ నొప్పి వస్తుందో ఫస్ట్ చూసుకోండి. అయితే పెయిన్స్ అనేవి 2 రకాలుగా వస్తాయండి. ఓవర్ హీట్ చేసినా మనకి పెయిన్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల పెయిన్స్ ఉంటాయి. మెయిన్ బాగా ఈ 2 కారణాల వల్లే మనకి బాడీ పెయిన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే గ్యాస్ట్రిక్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు చూసుకోండి, నరాల్లో గ్యాస్ట్రిక్ ఉందా, లేకపోతే గ్యాస్ట్రిక్ అనేది మెడలో పట్టేసినా కానీ మెడ నొప్పి వస్తాయి, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఫస్ట్ మీకున్న ప్రాబ్లమ్ని తగ్గించుకోవాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. లేదా ఓవర్ హీట్ ఉంటే దానికి రిలేటెడ్గా మీరు శరీరాన్ని చల్లబరుచుకుంటే కనుక ఈ వాతపు రోగాలు అంటాం కదా, అవన్నీ కూడా ఓవర్ హీట్ వల్ల వచ్చే రోగాలన్నీ కూడా తగ్గుతాయి. అవి చూసుకుంటూ హీట్ బాగా ఉంటే మజ్జిగ, కొబ్బరి బొండ ఇవన్నీ తాగుతూ మనము హీట్ని తగ్గించుకోవాలి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించుకుంటే మొత్తం 100కి 99 రోగాలు పోతాయండి. కాబట్టి ముందు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని తగ్గించుకోండి. ఇలా మీరు ఇప్పుడు ఏ తత్వం సరిగా లేదో చూసుకోండి. ఏ తత్వం సరిగా లేదో చూసుకొని దాన్ని సమానం మాత్రం చేసుకోండి. మాకు ఏ ముద్రలు వేయాలో తెలియట్లేదు, కన్ఫ్యూజన్గా ఉంది అన్న వాళ్ళకి నేను కూడా మొదట్లో నాకు బాగా కన్ఫ్యూజన్ ఉండేది చెప్పాను కదా. ఇప్పుడు సాధన చేసి ఈ తత్వం సరిగా లేదు కాబట్టి దాన్ని సమానం చేయటం అనేది చేస్తూ ఉంటాను. కాబట్టి ఇలా ముద్రలు తత్వాల పరంగా కూడా సమానంగా చేసుకొని మనం డిసీజ్ తగ్గించుకోవచ్చు. ఇది మీకు ముద్రల గురించి తత్వాల పరంగా మనము ముద్రలు ఎలా వేయాలనేది మొత్తం కంప్లీట్గా చెప్పాను కదండి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మీకు ఏ తత్వం సరిగా ఉంది అనేది చూసుకోండి. సరిగా లేదు, ఇంబ్యాలెన్స్గా ఏ తత్వం ఉంది అనేది చూసుకొని దానికి తగ్గట్లుగా ఆ తత్వాన్ని సమానం చేసుకుంటూ సాధన చేయండి. ఒక 10 నిమిషాలు చేయండి. ఇంకా బాగుందనిపిస్తే ఇంకో 10 నిమిషాలు చేయండి. లేదు ఇంకా మేము బాగా పెరిగిందని మాకు తత్వం తెలుస్తోంది అనుకున్నారనుకోండి, ఇప్పుడు కొంతమందికి చెవులో బాగా సౌండ్ వస్తుంది, అది ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు శూన్య ముద్ర అంటాము. ఇది మనకి ఆకాశ ముద్ర. శూన్యతత్వాన్ని బాగా తగ్గించడం అంటారు. ఇందా చెప్పాను కదా, ఏదైనా మనము ఏ వేలు మీదైనా సరే బొట్టన వేలు ఇలా పెడితే తగ్గించడం అంటాం శూన్యతత్వానికి సంబంధించి. ఇది ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనకి బాగా పనిచేస్తుంది. అక్కడ నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది. ఇది శూన్య ముద్ర అంటామండి. ఇది చూసుకోండి. అలాగే ఇది జ్ఞాన ముద్ర. బాగా తగ్గించాలి తత్వాన్ని అనుకుంటే వాయు ముద్ర అంటాము. ఇది మనకి బాగా పట్టేసి వాతపు దోషాలు అంటాం కదా, అవన్నీ పోతాయి. బాగా పట్టేసి వాయువు ఎక్కువ ఉంది, గాలి ఎక్కువ ఉంది, పట్టేస్తుంది, స్ట్రక్ అయింది అనుకున్నప్పుడు ఇలా పెడితే మనకి అవన్నీ తగ్గుతాయి. అలాగే ఇది వరుణ ముద్ర. మనకి ఈ యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు మనము జలతత్వాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే శూన్యతత్వము, ఇది వెయిట్ లాస్కి. ఇవన్నీ చూసుకోండి. మీకు తెలిస్తే కనుక తగ్గించుకోవడం అనేది చేసుకోండి, లేదా పెంచడం అనేది చేసుకోండి. లేదా ఏం తెలియట్లేదు అనుకుంటే కేవలం ఆ తత్వాన్ని సమానం చేస్తే సరిపోతుందండి. సమానం చేస్తే చక్కగా ఆ తత్వం అనేది మనకి చక్కగా సమానం అయ్యి ఆ లెవెల్ మనకి చక్కగా పనిచేస్తూ ఉంటుంది. ఈ వీడియో అందరూ చూడండి, చక్కగా చూసుకొని సాధన చేసుకోండి. ముందు ఏ తత్వానికి ఏ వేలు అనేది చూసుకొని దాన్ని సమానం చేయడం అనేది సాధన చేయండి. ఖచ్చితంగా మీకు డిసీజెస్ అనేది కంట్రోల్ అవడం మీరు చూస్తారు. కొంతమందికి 10 రోజులు మనసు ప్రశాంతంగా ఉంటే ముద్రలు ఇంకా బాగా పనిచేస్తాయండి. కొంతమందికి 10 రోజులు, కొంతమందికి 2 నెలలు, 3 నెలలు పట్టచ్చు. మీరు ముద్ర వేసినప్పుడు ఏం జరుగుతుంది, ఆ తత్వానికి సంబంధించి ముద్ర వేసినప్పుడు ఆ తత్వంలో శరీర భాగంలో ఏం జరుగుతుంది అనేది బాగా గమనించండి. మీకు అన్నీ అర్థమైపోతాయి. ఆ డిసీజెస్ కూడా ఎలా తగ్గుతాయి అనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో చూడండి, అర్థమైందా లేదా అనేది ఒకసారి అందరూ కూడా వీడియో చూసి ఏదైనా సందేహాలు ఉంటే మెసేజ్ చేయండి, అవి కూడా తప్పకుండా తీరుస్తాను.